Watch full episodes on Jio Hotstar. హలో రుద్ర. లూసియానా, వీళ్ళని వదిలేసి దూరంగా వెళ్ళిపో. రుద్ర, మీ అమ్మని కాపాడావని నువ్వు గొప్పగా సంతోషపడిపోకు. చీకటి లోపు నీ తండ్రిని నువ్వు కాపాడుకోలేదంటే తను మళ్ళీ సిలగా మారిపోతాడు. ఆ తర్వాత తను మళ్ళీ మారలేడు. నేను చెప్పింది కరెక్టే కదా లూసిఫర్? నువ్వు చెప్పింది చాలా నిజం లూసియానా. లూసిఫర్ రాజా, భూమిలో అగ్నిపర్వతాలు పేలటం మొదలయ్యాయి. ఇలా చూడండి. భూమిలోంచి వాల్కెనోస్ వస్తున్నాయి పైకి. పారిపోండి అందరూ, పారిపోండి. ఇక్కడ పారిపోండి అందరూ. కాపాడండి, ఎవరన్నా కాపాడండి, పారిపోండి. ఆహా, అసలు అక్కడ ఏం జరుగుతోంది? అది మనం జీవించే సన్ సిటీ కదా. సరిగ్గా కనిపెట్టావు. ఇదే విధంగా ప్రపంచమంతా వల్కనో పేలబోతుంది. నేను లావాతో ప్రపంచం మొత్తాన్ని నాశనం చేయబోతున్నాను. సరే, అది వదిలేయండి. మీరు ఆ విషయంలో ఏమీ చెయ్యలేరు. నెక్స్ట్ ఫజల్ ని చెప్పు లూసియానా. రుద్ర దగ్గర సమయం తక్కువ ఉంది, కానీ పని చాలా ఎక్కువ ఉంది. సరే, నా తర్వాత పజిల్స్ అడుగు రుద్ర. నువ్వేంటి నన్ను అలా చూస్తున్నావు? నేను గాని నిన్ను అలాగే తినేస్తానా ఏంటి? దగ్గరకొస్తే నీకే తెలుస్తుంది ఎలా నేను రూపం మారుతానో అని. ఓ లూసిఫర్, నాకు ఈ గేమ్ బాగా నచ్చింది. బై రుద్ర. ఈ పజిల్ క్యాన్సర్ మనం కనిపెట్టే తీరాలి. నన్ను ఎందుకు అలా చూస్తున్నావు? నిన్ను అలాగే నేను తినేస్తాను. దగ్గరకు వస్తే అర్థమవుతుంది ఎలా నేను రూపం మారుతానని. ఈ పజిల్ క్యాన్సర్ ఏమై ఉంటుంది? ఆహా, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఏమిటో. ఆ లూసియానా ఏదేదో కథలు చెప్పేసి వెళ్ళిపోయింది. ఇక్కడ అసలు సూర్యుడే కనిపించడం లేదు. అలాంటప్పుడు అస్తమయం ఎలా కనుక్కుంటాం రుద్ర? ఇక్కడ సూర్యుడు కనిపించరు. భూమి మొత్తం ద్వారాలున్నాయి. అక్కడి నుంచే వెళ్తురు వస్తోంది. కానీ భూమిలో ఉన్న గడియారంలో 6 అవ్వగానే ఇక్కడ సూర్యాస్తమనం అవుతుంది. ఇప్పుడు టైం 4 అవుతుంది. ఇంకా 2 గంటలే ఉన్నాయి. రుద్ర, ఆ కొండని కాస్త చూడు. చాలా విచిత్రంగా అనిపిస్తోంది కదా. అమ్మా, మన లూసియానా చెప్పిన పజిల్ ని మర్చిపోకూడదు. తను ఏమంది? నన్ను ఎందుకు అలా చూస్తున్నావు? అలా నేను మింగేసినట్టు. ఈ కొండ ఒక సింహంలా ఉంది. దాని నోరు ఎలా ఉందో చూడండి. అలాగే మనల్ని తినేసినట్టు. కానీ పజిల్లో నెక్స్ట్ లైన్ దగ్గరికి వస్తేనే నీకు అర్థమవుతుంది ఎలా నా రూపం మారుతుందని. నాకెందుకో ఆ గుహ చూడ్డానికి లావాలా ఉందని. దగ్గరికి వెళ్ళాకే మనకేంటనేది అర్థమవుతుంది. ఇలా నేను ఆలోచించలేదు రుద్ర. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి ఏంటో అని చూస్తాను. ఎలా రూపం మారుతానో చూడు. అంటే ఏంటి? చూడడానికి అది లావా, కానీ అందులో చల్లటి నీళ్లు ఉన్నాయి. అలా చూడండి, నీళ్లు సింహం నోటి నుంచి రావట్లేదు. నీళ్లు లోపలికే వెళ్తున్నాయి. ఇది ఉల్టా రివర్. నీటిలో వెళ్లే ఆ ఆకును చూడండి. నా శరీరంలో లావా యొక్క వేడి ఉంది. అది చల్లటి నీళ్ళలో నన్ను వెళ్ళనివ్వదు. మీరు చూశారుగా ఎలా పొగొచ్చిందో అని. దిగులు పడకండమ్మా, ఈ గుహ లోపలికి మేం వెళ్తాం. త్వరగా తిరిగి వచ్చేస్తాం. ఈ బాయిస్కా మ్యాజికల్ బబుల్ క్రియేటో. ఏమిటయ్యా ఈ చోటు ఇలా ఉంది? భయంకరంగా చలేస్తోంది. జాగ్రత్తగా వెళ్ళరా బాబు. శుభాకాంక్షలు.
ఆహా, రుద్ర ఈ నదిలో మనం ఇంకా ఎంత దూరం అని ప్రయాణించాలి? నా కంటికి అసలు ఏమీ కనిపించడం లేదే. నేను మాట్లాడేది నీకు వినిపిస్తోందా? ఈ కవచంలో నుంచి నేను బయటకు రాలేకపోతున్నాను. ఈ బాయిస్కా బబుల్ కవర్ ఓపెనిటో. ఈ బాయిస్కా బబుల్ కవర్ ఓపెనిటో. సారీ ఫ్రెండ్స్, ఈ గుహ లోపల కూడా నా మ్యాజిక్ పనిచేయడం లేదు. రుద్ర, ఇప్పుడు ఏం జరుగుతుంది? మనం ఎలా ఇందులో నుంచి బయటికి వెళ్తాం? ఈ కవచం అసలు విరగడం లేదు. ఆహా, ఏంటి ఇంత పెద్ద డ్రాగన్ ఇక్కడ వచ్చింది? ఇక్కడ ఏది జరిగినా మన మంచికే అంటారు. ఈ డ్రాగన్ తన గుడ్లని మనల్ని భావించింది. కవచం ఖచ్చితంగా పగులుతుంది. ట్రై చేయండి. నా చెయ్యి. అంతా మన మంచిగా అంటారు, అందుకని ఈ విధంగానా? మేమెవరూ నీ పిల్లలం కాము. అహో, ఈ డ్రాగన్ మమ్మల్ని ఎలాగైనా సరే ఆలించి లాలించి పాలిద్దాం అనుకుంటోంది. అబ్బా, గైస్ గెట్ రెడీ. ఎందుకు రెడీగా ఉండమని చెప్తున్నావు? ఫ్రెండ్స్, అటువైపే వెళ్తురు వస్తోంది. మనం వెంటనే అటువైపు వెళ్ళాలి. జంప్! ఫస్ట్ పజిల్ కి ఆన్సర్ కనిపెట్టినప్పుడు మనకు క్రిస్టల్ దొరికింది. అప్పుడు అమ్మ మామూలుగా అయిపోయింది. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ కూడా ఏదైనా క్రిస్టల్ దొరకచ్చు. అప్పుడు నాన్న కూడా మామూలు అయిపోతారు కదా. రుద్ర, ఇంత పెద్ద అడవిలో మనం ఎలా ఆ క్రిస్టల్ ని కనిపెట్టేది?
హలో రుద్ర, పజిల్ కి ఆన్సర్ కనిపెట్టాను కానీ క్రిస్టల్ ఎక్కడా? మా నాన్న ఎక్కడా? అంతలో నీకెందుకు కంగారు? ఆట ఇప్పుడే కదా ప్రారంభమయ్యింది. లూసిఫర్ రాజా, భూమిలో అన్ని వైపులా కూడా అగ్నిపర్వతాల లావా ప్రవహిస్తోంది. భూమిలో ఉన్న వాళ్ళు మీకేం ద్రోహం చేశారు? వాళ్ళని వదిలిపెట్టండి. వాళ్ళని వదిలేసి మేము మాత్రం పైకి వెళ్ళలేము. అన్ని వైపులా లావా ఉండకపోతే మేము పైకి వెళ్ళి జీవించలేము. సరే సరే, సమయం తక్కువ ఉంది, సూర్యాస్తమయం అవుతుంది. లూసియానా, నెక్స్ట్ ఫజిల్ ఏంటి? బాగా విను. నా అందమైన మొహం అందరికీ బాగా నచ్చుతుంది. నాతో గొడవ పడ్డానికి అందరూ ఇష్టపడతారు. కానీ నా పక్కన మాత్రం ఎవరూ నిలబడలేరు. ఒకవేళ నిల్చుంటే రక్షకులు తరిమి తరిమి కొడతారు. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.